హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను దోశ తవా సీజనింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. మేము కొత్త దోశ తవా తీసుకున్నాం. ఇది పీజియన్ కంపెనీది క్యాస్ట్ ఐరన్ ఫ్లాట్ తవా. సో ఇది మీకు సీజనింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మేము ఆన్లైన్లో తీసుకోలేదు, ఆఫ్లైన్లో తీసుకున్నాము. ఎందుకంటే ఆన్లైన్లో వారంటీ అవి ప్రాబ్లం వచ్చినాయి మాకు లాస్ట్ టైము, అందుకని మేము స్టోర్కి వెళ్ళి తీసుకున్నాము. ఇప్పుడు మాకు బాగుంది ఇది. అందుకని ఇది చూడండి, ఫస్ట్ మీరు సీజనింగ్ ఎలా చేయాలో ఫస్ట్ చూపిస్తాను ఓపెన్ చేసి. సో ఇది దోశ క్యాస్ట్ ఐరన్ దోశ తవా. మేము కావాలనే టూ హ్యాండిల్ ఉన్నది తీసుకున్నాము, ఎందుకంటే సింగిల్ హ్యాండిల్ ఉన్నదంతా మాకు ప్రాబ్లం వస్తుంది. అందుకని టూ సైడ్ ఉన్నదంతా తీసుకున్నాము. ఇప్పుడు మేము దీంట్లో మీకు సీజనింగ్ ఎలా చేయాలో చూపిస్తాం. ఫస్ట్ మనం దీన్ని వాష్ చేసుకోవాలి. క్యాస్ట్ ఐరన్ తవా ఎప్పుడైనా ఫస్ట్ మనం కొన్నప్పుడు దాన్ని వాష్ చేసుకోవాలి. లిక్విడ్తో అయితే నేను వాష్ చేస్తున్నాను. ఏదైనా సాఫ్ట్ దాంతో వాష్ చేస్తే కొంచెం బెటర్ ఉంటుంది. అందుకని లిక్విడ్తో నేను వాష్ చేస్తాను. ఇట్లా మెత్తటి స్క్రబ్ తీసుకోవాలి. కొంచెం స్క్రబ్ తీసుకొని ఫస్ట్ మనం వాష్ చేయాలి. మొత్తం హ్యాండిల్స్ కూడా వాష్ చేయాలి. ఇట్లా వాష్ చేస్తే ఏంటంటే ఇట్లా బ్లాక్గా వస్తుంది, ఏదైనా బ్లాక్గా బ్రౌన్గా ఉంటుంది మీద మొత్తం అంతా పోతుంది. ఎక్కువ బ్లాక్గా ఉంటే మనం 1 or 2 times వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఇలా నీట్గా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఎక్కువగా బ్లాక్ వస్తే ఇంకొకసారి వాష్ చేసుకోవాలి. దీంతో ఇప్పుడు మనం మెత్తటి వైట్ క్లాత్ ఒకటి తీసుకొని దీన్ని మాయిశ్చర్ లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా మొత్తం డ్రై అయ్యేదాకా. ఇట్లా మనం వాష్ చేసుకున్న తర్వాత ఒక నీట్గా డ్రై అయిపోయింది కదా, దీన్ని డ్రై అయిపోయిన తర్వాత దీని మీద మనం ఆయిల్ అప్లై చేయాలి. ఏ ఆయిల్ అన్నా తీసుకోవచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేరుశనగ కానీ. నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇట్లా ఒక క్లాత్ తీసుకుని మొత్తం ఈ ప్యాన్కి అంతా ఈ ఆయిల్ పట్టించాలి. మొత్తం ఇట్లా చేయడం వల్ల దోశలు మనకు బాగా వస్తాయి, నాన్ స్టిక్ లాగా. ఇదైతే మేము క్యాస్ట్ ఐరన్ ఎందుకు తీసుకున్నాం అంటే ఇందులో కొంచెం హెల్దీ అని చెప్తున్నారని తీసుకున్నాము. నాన్ స్టిక్ కన్నా క్యాస్ట్ ఐరన్లో చేసుకుంటే మనకి హెల్దీ అనమాట. సో ఇట్లా మొత్తం ఆయిల్ పట్టించేయాలి. ఆయిల్ పట్టించిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించి మనం ఇందులో లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం పొగలు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో మటుకు పెట్టకూడదు. లో ఫ్లేమ్లోనే దీన్ని కాలనివ్వాలి. కొంచెం పొగలు వచ్చేంత వరకు వెయిట్. లైట్గా పొగలు వస్తున్నాయి చూడండి, వీడియోలో అంత కనిపించట్లేదు, బట్ లైట్గా ఇట్లా మనం పొగలు వస్తున్నాయి. ఇప్పుడు మనం మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకుని ఒక స్పూన్ ఆయిల్ ఇట్లా వేసి పొగలు వచ్చిన తర్వాత మళ్ళీ ప్యాన్ అంతా ఇట్లా పట్టించాలి. ఆయిల్ అప్లై చేయాలి. ఇట్లా మొత్తం అప్లై చేసి మళ్ళీ ఇది కొంచెం పొగలు వచ్చేంత వరకు ఉంచి మనం ఆఫ్ చేసుకోవాలి. ఇట్లా చేయడం వల్ల మనకి మంచిగా వస్తాయి దోశలు. మొత్తం ఆయిల్ మొత్తం ప్యాన్కి పట్టే విధంగా మొత్తం అంతా అప్లై చేసుకోవాలి. చూడండి, మళ్ళీ ఇట్లా పొగలు వస్తున్నాయి. ఇట్లా పొగలు వచ్చిన తర్వాత ఒక్క నిమిషం ఉంచాలి అంతే. మళ్ళీ ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. మరి హై ఫ్లేమ్లో ఇట్లా చేస్తే మనకి మధ్యలో ఇలా పొంగులా వచ్చి దోశలు అవంతా ఇలా పక్కకి స్ప్రెడ్ అయిపోయి సరిగ్గా రాదు, ఇంకా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకని లో ఫ్లేమ్లోనే మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇదే సేమ్ ప్రాసెస్ని మనం 2-3 times చేసుకోవాలి. ఇందాక మీకు చూపించాను కదా, సేమ్ అట్లా. ఇప్పుడు ఇలా పొగలు వస్తున్నాయి చూడండి. పొగలు వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుని ఈ ప్యాన్ని మనం ఒక 2 hours అట్లా నార్మల్ రూమ్ టెంపరేచర్లో వదిలేసి ఇది బాగా చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ మనము సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి. ఇట్లా 4-5 times రిపీట్ చేసుకోవాలి. రిపీట్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇది చూడండి, పెనం చాలా చల్లగా అయితే 2 hours తర్వాత
సో ఇదే ప్రాసెస్ మనము 3 టైమ్స్ రిపీట్ చేయాలి. రిపీట్ చేశాను నేను ఆల్రెడీ 3 టైమ్స్, ఇది 4th టైము. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఆన్ చేసి లో ఫ్లేమ్లో చేయాలి ఇదంతా. మనం హై ఫ్లేమ్ మటుకు అసలు పెట్టకూడదు. ఆన్ చేసి కొంచెం పెనం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలి. మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ అట్లా పెట్టి మళ్ళీ స్ప్రెడ్ చేయాలి ప్యాన్ అంతా. మనం ఆయిల్ ఎంత ఎక్కువ వేస్తే దీనికి అంత మనకి లైఫ్ లాంగ్ వీటిలో మనకి దోశలు బాగా వస్తాయి. ఫస్ట్ టైం వేసిందే సీజనింగ్ కంపల్సరీ. సీజనింగ్ చేయకపోతే మనం ప్యాన్ అంతా అతుక్కుపోతాయి దోశలు. సో ఆయిల్ ఎక్కువ పట్టినా కానీ మీరు ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి ఇట్లా స్ప్రెడ్ చేయండి. బాగా ఆయిల్ పట్టించాలి. ఓకే, ఇట్లా పట్టించిన తర్వాత కొంచెం పొగలు రానివ్వండి. ఇట్లా పొగ వస్తుంది. ఇప్పుడు పొగ వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ కొన్ని ఆనియన్స్ మనం పొడుగ్గా కట్ చేసుకుని దీంట్లో వేయాలి. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకోండి. ఒక ఆనియన్ తీసుకుని ఇట్లా వాటిని పొడుగ్గా కట్ చేసి ఇప్పుడు వేయండి. వేసి ఈ ఆనియన్స్ మొత్తం ప్యాన్ అంతా అయ్యేలాగా ఇట్లా చేసుకోవాలి. ఈ మొత్తం ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేపాలి. ఈ ఆనియన్స్ తర్వాత యూజ్ చేయకూడదు, పడేయాలి. మొత్తం ఇట్లా సిమ్లో పెట్టుకుని మొత్తం చేయాలి. ఆనియన్స్ ఇలా బ్రౌన్గా అయిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని తీసేద్దాం. తీసేసి మనం దోశ వేసి ఎట్లా వస్తుందో ట్రై చేద్దాం. అంతే, ఈ టైం చల్లారిపోయాక మళ్ళీ మనం దోశ వేసేసుకోవచ్చు. ఈ పెన్నాన్ని ఇట్లా వద్దేయండి. ఈ ఆనియన్స్ యూజ్ చేయొద్దు, ఇంకా మొత్తం అన్నీ పడేద్దాం. ఇప్పుడు ఆయిల్ వస్తుందా, చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకేం అంటుకోదు, చాలా బాగా వస్తుంది. ఒకవేళ అంటుకున్నా ఒకసారి ఆనియన్తో రుద్దేస్తే పోతుంది, కానీ చాలా బాగా వచ్చింది. చూడండి, ఫస్ట్ టైం ఆయిల్ పోసాం కదా. చూడండి ఎంత బాగా వచ్చిందో ఈజీగా. అంతే, చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్ దోశ అయినా ఇట్లా ఎన్నైనా వేసుకోవచ్చు. క్రిస్పీ దోశ.